హలో, నమస్తే. మనము ఇంతకుముందు వీడియోలో డిపి ఇన్స్టాలేషన్ చూసాం కదా. డిపిని ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం కంప్లీట్గా చూసాము. ఓకే. క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా మీకు. సో ఇప్పుడు వచ్చేసి ఆ డిపి ఇన్స్టలేషన్ బ్యాక్ ఎండ్లో ఎలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది. ఓకే. సో డీప్ డైవ్ ఇంటూ డిపి ఇన్స్టలేషన్. ఓకే. ఒకవేళ మీకు ఈత రాకపోతే ఏం చేయలేం. మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి 3 DPs ఉన్నాయి. ఓకేనా. మనం ఆల్రెడీ 3 DPs కాన్ఫిగర్ చేశాను. DP1 బై డిఫాల్ట్ ఫస్ట్ ఈ హ్యారకి క్రియేట్ అయ్యేటప్పుడు చేసామన్నమాట. DP2 మన వీడియోలో చేసాం. DP3 ఇంగ్లీష్ వర్షన్ చేసేటప్పుడు చేసామన్నమాట. మొత్తం మీద మనకు 3 DPs ఉన్నాయి మన హ్యారకీలో. ఓకే. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, వన్స్ మనము డిపి ఇన్స్టలేషన్ విజార్డ్ ఉంది కదా, దాన్ని మనం ఫినిష్ కొట్టిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది. నువ్వు ఫినిష్ కొట్టకుండా విజువల్ అట్లే పెట్టుకున్నావు అంటే నీకు ఇన్స్టలేషన్ కాదు. ఖచ్చితంగా ఫినిష్ కొడితే నీకు ఇన్స్టలేషన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నేను స్టెప్స్ కొన్ని నోటీస్ పెట్టాను. డిపి ఇన్స్టలేషన్ అనమాట. ఇంకా స్టెప్స్ వచ్చేసి మనకు లిస్ట్ ఉన్నాయి. సో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆ విజార్డ్ని ఫినిష్ చేసిన తర్వాతే యాక్చువల్ ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. స్టెప్ వన్ ఏమవుతుందంటే, admin console creates an instance of the SMS underscore C, I mean SCI underscore system resource usage. ఓకే. ఇలాంటి యొక్క WMI క్లాస్ని ఇది డేటాబేస్లో క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది క్రియేట్ చేస్తుంది అడ్మిన్ కన్సోల్. ఓకే. సో వన్స్ ఇది క్రియేట్ అయిన తర్వాత మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. మనం దీన్ని వచ్చేసి SMS Pro డాట్ లాగ్లో చూసుకోవచ్చు. ఓకేనా. ఈ లాక్లో వచ్చేసి మనకు ఏమొస్తాయంటే ఎంట్రీస్ అనేది ఎస్ఎంఎస్ యాప్ నేమ్ కానీ, మిషన్ నేమ్, యూజర్ నేమ్, అప్లికేషన్ నేమ్, ఇలాంటి ఎంట్రీస్ మనము ఈ ఎస్ఎంఎస్ ప్రాప్ డాట్ లాగ్లో చూడొచ్చు అనమాట. ఒకసారి చెక్ చేద్దాం మన దగ్గర ఉన్నాయి లేవా అలాంటివి. నేనైతే ఇప్పుడు ఎస్ఎంఎస్ ప్రాప్ డాట్ ఓపెన్ చేస్తున్నా. మీరు గమనించారంటే ఇక్కడ ఉన్నాయి కదా, మిషన్ నేమ్, ఎస్ఎంఎస్ యాప్ నేమ్, యూజర్ నేమ్. ఓకేనా. మనకి ఇవన్నీ కూడా వచ్చేసాయి అనమాట. మేబీ బై డిఫాల్ట్ మీకు ఇలా కనపడకపోవచ్చు. ది లేఅవుట్ అనేది. మీకు ఫస్ట్ ఎలా అంటే లాక్ ఫైల్ ముందు ఉంటుంది, కాంపోనెంట్ థ్రెడ్ వచ్చేసి డేట్ తర్వాత వస్తాయి అనమాట. మీరు ఏం చేస్తారంటే ఫైల్కి వెళ్ళేసి, డిఫాల్ట్గా అలాగే వస్తుంది మామూలుగా. ఫైల్కి వెళ్ళేసి ప్రిఫరెన్స్ తీసుకొని మీరు కాంపోనెంట్ని పైన పెట్టుకోండి, దాని తర్వాత థ్రెడ్ని పెట్టుకోండి. అప్పుడు మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఎందుకు కాంపోనెంట్ని పైన థ్రెడ్ని పెట్టుకొని చెప్తున్నానంటే, మీరు ఏ లాక్ ఫైల్ ఓపెన్ చేస్తారో మీరు గుర్తుండదు, ఒకసారి మర్చిపోతాం అనమాట. ఓకేనా. ఎందుకంటే అది ఎక్కడ మూలు ఉంటాయి కదా, మనకు కనపడవు. కాబట్టి కాంపోనెంట్ చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది మనం ఏ లాక్ ఫైల్ ఓపెన్ చేస్తాం అనేది. దానికోసం కాంపోనెంట్ ఫస్ట్ ఉండాలా, థ్రెడ్ అనమాట. మన హ్యారకి మన ఆ, ఈ కాంపోనెంట్స్ ఏ థ్రెడ్ యూజ్ చేసుకొని పనిచేస్తాయి అనేది మనకు తెలియాలంటే ఈ థ్రెడ్ కూడా మనం ముందర పక్క పెట్టుకోవాలన్నమాట. ఈ రెండు ముందు ఉండాలి. దాని తర్వాత టెస్ట్ లాగ్ ఉండాలి, లాగ్ టెస్ట్ ఉండాలి. లాస్ట్ డేట్ అండ్ టైం ఉంటే పర్లేదు. ఓకే. ఇది మనకు ఒక పద్ధతి, పెట్టుకునే పద్ధతి లాగ్ ఫైల్ని. ఓకే. ఇలా మనం పెట్టుకోవడం అంటే ఈజీగా ఉంటుంది. మనకైతే ఎంట్రీస్ అనేది లిస్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్. ఇది వచ్చేసి మనం చెప్పాం కదా, ఒక డేటాబేస్లో ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుందని చెప్పేసి, అది క్రియేట్ చేయడానికి ఈ ఎస్క్యూఎల్ క్వరీ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఇక్కడ ఆప్షనల్ అన్నాడు. ఇది ఆప్షనల్, కానీ మనమైతే ఇది మనం పెట్టుకున్నాం. ఏమంటే అది ఎస్ఎంఎస్ ప్రొవైడర్ యాడ్స్ ది న్యూలీ క్రియేటెడ్ డిపి టు ఏ బౌండరీ గ్రూప్ ఇఫ్ స్పెసిఫైడ్ డ్యూరింగ్ ది విజువల్. మనం డిపిని ఇన్స్టాల్ చేసేటప్పుడు బౌండరీ గ్రూప్ని కూడా మనము యాడ్ చేస్తున్నాం కాబట్టి మన కేసులో దీన్ని కన్సిడర్ చేయాలి. ఓకే. ఏం చేస్తుంది ఇక్కడ, ఇది వచ్చేసి PS1 DP1 అనే డిపిని బౌండరీ గ్రూప్స్కి యాడ్ చేస్తుంది అనమాట. ఇది కూడా మనకు ఎస్ఎంఎస్ ప్రొవైడర్ లాగ్లోనే రికార్డ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ స్టెప్ 3. ఇప్పుడు ఏమైంది, ఎస్ఎంఎస్ డిబి మాన్ ఇది మనకు మెయిన్ డేటాబేస్ మానిటరింగ్. డేటాబేస్లో ఫైల్ యాడ్ అయిన వెంటనే ఈ డేటాబేస్ మానిటర్ అనేది మేల్కొంది అనమాట. ఇది గమనించండి. డిటెక్ట్స్ ది site control change and notifies the HPN to process the site control file. Okay.
ఈ ఎస్ఎంఎస్ డిబిమాన్ అనేది మామూలుగా అన్ని టేబుల్స్ని ఇది కాన్స్టెంట్లీ మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అన్ని టేబుల్స్ ఇది చూస్తూ ఉంటుంది. ఇక్కడ డేటాబేస్ అనమాట. డేటాబేస్లో ఏం చేంజెస్ ఉన్నాయా అని చెప్పేసి ఇది గమనిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా ఇది గమనిస్తూ ఉన్నప్పుడు ఏమైంది, ఎస్ఎంఎస్ ప్రొవైడర్ లాగ్లో ఒక అది చేంజ్ డిటెక్ట్ అయింది కదా డేటాబేస్లో. కాబట్టి ఇది గమనించింది. గమనించిన వెంటనే ఏం చేసింది, సెట్ కంట్రోల్లో ఏదో చేంజ్ వచ్చేసిందని చెప్పేసి ఈ హెచ్మెన్ కానీ చెప్పింది. సో హెచ్మెన్ కానీ చెప్పేసి ఆ ఫైల్ని ప్రాసెస్ చేయాలని చెప్పేసి వీళ్ళకి నోటిఫై ఇస్తుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏముంది, ఇది మనం ఎస్ఎంఎస్ డేటాబేస్ నోటిఫికేషన్ మానిటర్ ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది ఎస్ఎంఎస్ డిబి మానిటర్ యొక్క లాగ్ ఫైల్. ఓకే. సో ఎలా అంటే, సో మనకి ఇక్కడ ఇది రిసీవ్ అయినప్పుడు ఇక్కడ మనకు ఆర్సిబి అని పడుతుంది. ఇది సెండ్ చేసినప్పుడు ఎస్ఎన్డి అని పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా మనకు ఆర్సిబి అని పడింది, అప్డేటెడ్ ఆన్ ది సైట్ కంట్రోల్. మనకు ఎస్ఎన్డి ఉంది, సెండ్ అనమాట, అంటే డ్రాప్డ్. సో ఇది ఏం చేస్తుందంటే డిబిమాన్ అనేది రిసీవ్ చేసుకుంది అప్డేట్ని, అదేవిధంగా ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఏం ఫైల్ అంటే అది .scu ఫైల్ అనమాట. ఎస్యు ఫైల్ అంటే సైట్ కంట్రోల్ ఫైల్. ఓకే. సో ఈ ఫైల్ని సెండ్ చేసింది. ఎక్కడికి సెండ్ చేసింది అంటే డ్రాప్ చేసింది అనమాట. ఎక్కడ డ్రాప్ చేసింది, ఇది hn.boxలో డ్రాప్ చేసింది అనమాట. మనకి ఇక్కడ ఇన్బాక్సెస్ ఉంటాయి కదా. సో మనకు వచ్చేసి ఇక్కడ ఇన్బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇన్బాక్సెస్లో ఇక్కడ hn.box ఉంది. ఇక్కడ వచ్చేసి డ్రాప్ చేసింది ఫైల్ని. ఓకే. సో ఇక్కడ ఫైల్ని డ్రాప్ చేసి అది చెప్పింది హెచ్మెన్కి, సో నీకు ఒక ఫైల్ లభిస్తున్నా, ఆ ఫైల్ని నువ్వు ప్రాసెస్ చేయాలా అని చెప్పింది అనమాట. ఓకే. అప్పుడు హెచ్మెన్ డాట్ లాగ్ హెచ్మెన్ వచ్చేసి ఆ ఫైల్ని ప్రాసెస్ చేస్తాడు. ఓకే. సో మనకు వచ్చేసి మన కేసులో PS1 అంటే ఇక్కడ సైట్ కోడ్. సో మన కేసు వచ్చేసి లియో వస్తుంది, లియో.scu అనమాట. ఓకే. సో మీ కేసులో మీ సైట్ కోడ్ వస్తుంది, సైట్ కోడ్ .scu ఫైల్. ఓకేనా? సో నెక్స్ట్ hn process the site control file and process all distribution files. ఓకే. సో hn వచ్చేసి ఆ ఫైల్ మనకి ఇచ్చారు కాబట్టి వాడు దాన్ని ప్రాసెస్ చేస్తాడు. సో hn wakes up to process the SU file dropped by the SMS DBMon. సో ఇక్కడ hn wakes up అని చెప్పారు ఎందుకంటే యాక్చువల్గా ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా పనుకో ఉంటాయి అన్నమాట. మీరు ఏ లాగ్ ఓపెన్ చేసినా స్లీపింగ్ అని పడుతుంది కదా, స్లీప్ 300 seconds అని పడుతుంది అనమాట. సో పని ఉంటే పని చేస్తూ, లేకుంటే పనుకో ఉంటాయి అన్నమాట. కాబట్టి SMS DBMon చేంజ్ చేసిన వెంటనే ఈయన లేపింది అనమాట హెచ్మెన్. సో హెచ్మెన్ని లేపేసరికి ఇట్లా లేచినాడు. ఎస్యూ ఫైల్ని డ్రాప్ చేసిన తర్వాత దీన్ని ప్రాసెస్ చేయడానికి వాడు మేల్కొన్నాడు అనమాట. సో వీడు మేల్కొన్న తర్వాత ఏమైందంటే హెచ్మెన్ డిటెక్ట్స్ ది చేంజ్. సో ఓకే, లైక్ న్యూస్ సర్వర్. సో ఫర్ ది న్యూ డిపి, సో మనం న్యూ డిపిని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక న్యూస్ సిస్టమ్ని ఇది డిటెక్ట్ చేసింది. దాని తర్వాత ఏం చేసింది, ఇన్సర్ట్స్ డేటా ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ పాయింట్ టేబుల్. ఓకే. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ టేబుల్ అంటే ఇక్కడ వచ్చేసి మనకు డేటాబేస్లో డిపి టేబుల్ ఉంటుంది అనమాట. ఆ డిపి టేబుల్లో మన దగ్గర ఉన్న డిపిఎస్ మొత్తం లిస్ట్ వస్తుంది కంప్లీట్గా. మనకి ఇప్పుడు ఎంపీ చేసినప్పుడు నేను వచ్చేసి ఎంపీ లిస్ట్ అని చెప్పాను కదా. సో ఎంపీ లిస్ట్ అంటే ఏంది, కంప్లీట్గా మన దగ్గర ఉన్న ఎంపీస్ అన్ని కూడా ఒక లిస్ట్ పెట్టుకుంటుంది కదా క్లయింట్ దాని దగ్గర. సో అదేవిధంగా డేటాబేస్లో మన దగ్గర ఉన్న డిపిఎస్ అన్ని కూడా లిస్ట్ ఉంటాయి అన్నమాట. అది మనం డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ టేబుల్ అంటాం. ఓకే. ఆ టేబుల్లో కంప్లీట్గా లిస్ట్ ఉంటుంది. సో ఒక కొత్త డిపి మనం యాడ్ చేసామంటే ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ టేబుల్లో ఒక రో క్రియేట్ చేసి ఆ రోలో ఈ కొత్తగా క్రియేట్ అయిన సైట్ సిస్టమ్ని ఇన్సర్ట్ చేస్తున్నారు. ఓకే. సో మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు హెచ్మెన్ లాగ్లో ఇక్కడ మనకు ప్రాసెసింగ్ సైట్ కంట్రోల్ ఫైల్ అని పడింది, న్యూ సైట్ సిస్టమ్. ఓకే. server info changed, DB points, distribution point of the site have changed. Okay. So inserted DB, సో టేబుల్లో ఇన్సర్ట్ చేసింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఉంది ఎస్క్యూఎల్లో, ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఎస్క్యూఎల్లో ఇన్సర్ట్ చేస్తుంది డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ని. ఓకే. సో ఎవ్రీథింగ్ ఇస్ హియర్. సో ఇన్ అడిషన్ టు ఇన్సర్టింగ్ a new row for the DB in the distribution point table, hn also distributes the default client package to the DB. ఇది మనం ఇంపార్టెంట్ పాయింట్. సో
ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ టేబుల్లో ఒక నేమ్ ఎంటర్ చేయాలి కదా, కొత్త డిపిని. సో ఇట్లా ఎంటర్ చేయడానికి వచ్చేసి ఈ ప్రాసెస్లో ఎంటర్ అయిన తర్వాత ఇది డిఫాల్ట్గా ఉన్న క్లయింట్ ప్యాకేజ్ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి ప్యాకేజెస్ అనేది ఆటోమేటిక్గా. సో ఎందుకు మనకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు క్లయింట్ ప్యాకేజ్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అని ఎవరైనా అడిగారంటే మనకు ఒక మాట చెప్పండి. సో కొత్త డిపిని డేటాబేస్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు హెచ్మెన్, ఓకే, హెచ్మెన్ అంటే హైరార్కీ మేనేజర్. సో మేనేజర్ ఏం చేస్తారంటే ఒక డిఫాల్ట్ క్లయింట్ ప్యాకేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిపికి. ఇది ఎందుకంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్లో అదొక పార్ట్ అన్నమాట. సో ఈ విధంగా మనకు క్లయింట్ ప్యాకేజ్ అనేది టీపీ ఇన్స్టలేషన్ టైంలో ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సో ఈ విధంగా ఇది వచ్చేసి క్లయింట్ ప్యాకేజ్ని లోడ్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి ప్యాకేజ్ ఐడి, దాని తర్వాత సక్సెస్ఫుల్గా ఇది యాడ్ చేస్తుంది అన్నమాట డిపికి. ఓకేనా. సో నెక్స్ట్, సో హెచ్మెన్ అప్డేట్స్ ది డిపి సర్టిఫికేట్, సెల్ఫ్ సైన్ ఆర్ పికై ఇన్ఫర్మేషన్ టు ది డేటాబేస్. సో డిపిస్ ఏమైనా సర్టిఫికేట్ యూజ్ చేస్తారంటే సెల్ఫ్ సైన్డ్ కావచ్చు, పికై కావచ్చు, చెప్పినా కూడా. సో డిపి సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది డేటాబేస్లో యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్, ఇక్కడ మనకు ఒక నోట్ ఇచ్చాడు. ఇఫ్ హెచ్మెన్ ఎన్కౌంటర్స్ ఎనీ ఫెయిల్యూర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఎనీ డిపి, ద ఎంటైర్ ప్రాసెస్, ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఇస్ రోల్డ్ బ్యాక్ అన్నమాట. ఓకే, none of the DPs are processed, and if this continues, you can see the issues. The DP is not installed or not properties are not changed. సో హెచ్మెన్లో కనుక మీరు ఫెయిల్యూర్స్ చూసారంటే హెచ్మెన్ డాట్ లాగ్లో, సో మీరు గమనించారంటే ఇది సరిగ్గా పనిచేయట్లేదని, సో మీకు డిపి ఇన్స్టాలేషన్ అనేది ఫెయిల్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఫైన్. సో వన్స్ హెచ్మెన్ ఫినిషెస్ ది ప్రాసెసింగ్ ది స్టాట్ కంట్రోల్ ఫైల్, ఓకే, ఇట్ విల్ రైజ్ స్టేట్ మెసేజ్. సో స్టేట్ మెసేజ్ వచ్చేసి మనకు రైజ్ చేస్తుంది. స్టేట్ మెసేజ్ ఐడి వచ్చేసి మనకు 3306. ఓకే, విచ్ మీన్స్ హైరార్కీ మేనేజర్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ అనమాట. ప్రాసెస్ ది ఎస్సియు ఫైల్ని ఇది ప్రాసెస్ చేసేసి టీపీ ఇన్స్టలేషన్ని ఫినిష్ చేస్తుంది అనమాట. ఓకే, ఐ మీన్ ఇన్స్టలేషన్ ఫినిష్ కాలేదు, ఫైల్ని ఇది ప్రాసెస్ చేసింది అంటే డేటాబేస్లో కొత్త డిపిని యాడ్ చేసింది. ఓకే, సో నెక్స్ట్, ఆ చేంజ్ని వల్ల ఈ డిపి మానిటర్ గమనించింది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, సో ఫస్ట్ వచ్చేసి డబ్ల్యూఎంఐ క్లాస్ని ఇన్సర్ట్ చేస్తుంది ఎస్ఎంఎస్ ప్రొవైడర్. ఓకే, ఆ డబ్ల్యూఎంఐ క్లాస్ ఇన్సర్ట్ అయింది కదా అని చెప్పేసి ఇన్సర్ట్ అయిన విషయంని ఈ డిపి మానిటర్ పసిగట్టింది. పసిగట్టిన తర్వాత ఏం చేసింది, హెచ్మెన్కి నోటిఫై చేసింది, అరే కొత్తగా ఒక క్లాస్ యాడ్ అయ్యింది, నువ్వేం చేస్తావు అంటే ఈ ఫైల్ని నువ్వు ప్రాసెస్ చేయాలని చెప్పేసి మేనేజర్ చెప్పింది. మేనేజరు హైరార్కీ మేనేజర్ హెచ్మెన్. సో హైరార్కీ మేనేజర్ ఏం చేసినాడు, ఆ కొత్తగా వచ్చిన ఫైల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓకే ఏదో కొత్త డిపి యాడ్ చేస్తున్నాడు మనోడు అని చెప్పేసి ఆ కొత్త డిపిని డిపి టేబుల్లో ఇన్సర్ట్ చేశారు అనమాట. ఇన్సర్ట్ చేయడానికి ప్రాసెస్తో కొన్ని క్లయింట్ కూడా ప్యాకేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు డిపి. ఓకే, సో వన్ పని అయిపోయింది. సో మళ్ళా కూడా రిపోర్ట్ బ్యాక్ చేశాడు అనమాట. ఎవరికి, ఎస్ఎంఎస్ డిపి మాన్కి చెప్పాడు అయితే స్టేటస్ మెసేజ్తో నా పని అయిపోయిందని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఆ పని అయిపోయింది కదా అని చెప్పేసి నెక్స్ట్ ఏం చేస్తుంది ఎస్ఎంఎస్ డిబి మాన్, సో డిస్ట్రిబ్యూషన్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తుంది అనమాట, అంటే నోటిఫై చేస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ టేబుల్లో చేంజ్ డిటెక్ట్ చేసిన తర్వాత నోటిఫైస్ డిస్ట్ఎంజిఆర్ టు ఇన్స్టాల్ ది డిపి. సో డిస్ట్ఎంజిఆర్కి డిపిని ఇన్స్టాల్ చేయరా అని చెప్పేసి ఈ మేనేజర్కి చెప్పింది అనమాట, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్కి. సో నెక్స్ట్ ఏమవుతుంది, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ డిపిని ఇన్స్టాల్ చేస్తుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ బాక్స్లో అంటే డిస్టెంజిఆర్ డాట్ బాక్స్లో ఒక ఫైల్ని డిబిమాన్ వేసింది అనమాట. ఏం ఫైల్ వేసింది, డిపిఐడి డాట్ ఐఎన్ఎస్ ఫైల్. ఓకే, సో ఇది డిపిఐడి, మనకు డిపిఐడిస్ మనకు 1 2 3 4 అలా వస్తాయన్నమాట. డాట్ ఐఎన్ఎస్ ఫైల్ని డిస్టెంజిఆర్ డాట్ బాక్స్లో వేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు డిస్టెంజిఆర్ వచ్చేసి మనకు అది ఆ ఫైల్ని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్లో 32.ins, 32 అంటే మనకు వచ్చేసి డిపిఐడి. ఓకేనా, సో ఈ డిపిఐడిని పట్టుకొని మనం డిపి నేమ్ కనుక్కోవచ్చు. ఇది ఎస్క్యూఎల్ క్వైరీ. ఈ క్వైరీని తీసుకొని
ఎస్క్యూఎల్ స్టూడియోలో పెట్టామంటే మేనేజ్మెంట్ స్టూడియోలో కొంచెం క్వరీ రన్ చేశారంటే మనకు డిపి నేమ్ వస్తుంది అన్నమాట. సో మన క్వరీని ఆల్రెడీ రన్ చేసి పెట్టాను మీకోసం. సో ఇక్కడ ఉంది కదా. సో మన సినారియోలో మనకు 32 డిపిస్ లేవు, ఓన్లీ తక్కువే ఉన్నాయి కాబట్టి. సో నేను వచ్చేసి 4 ఇక్కడ ఇచ్చాను. సో 4 అంటే మనకు డిపి 3 అనమాట. ఓకేనా. సో ఒకవేళ మనం దీన్ని తీసేసి 3 ఇచ్చామనుకో ఎగ్జిక్యూట్ డిపి 2 వచ్చింది. ఓకేనా. సో ఒకవేళ 2 ఇచ్చామంటే ఎగ్జిక్యూట్ మనకి ఏం రాలేదు. సో 1 ఇచ్చామంటే ఎగ్జిక్యూట్ మనకు డిపి 1 వచ్చింది. సో ఎందుకు 2 రాలేదంటే మధ్యలో ఒక డిపి నేను తీసాను కాబట్టి అది అజైన్ అయిపోయింది అనమాట ఆ డిపికి. కాబట్టి సో మనకు డిపిస్ని ఇలా వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన డిపిని 1 పడుతుంది. సో దాని ప్రకారం నువ్వు ఎన్ని డిపిస్ ఇన్స్టాల్ చేస్తావో అన్ని డిపిస్ నెంబర్లు వస్తాయి అన్నమాట. ఓకే. సో మధ్యలో ఇలా ఒక డిపి తీసి మళ్ళీ మనము డిప్రికేట్ చేసుకున్నామంటే డికమిషన్ చేస్తామంటే ఆ డిపి ఐడి దానికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి నీకు అది మళ్ళీ అజైన్ కాదు. ఓకేనా. కాబట్టి మనకు 2 అనేది ఆల్రెడీ అజైన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అజైన్ కాలేదు. కాబట్టి మనకు నెక్స్ట్ వచ్చేసి 3తో నెక్స్ట్ డిపికి తీసుకుందాం అనమాట. ఓకే. సో ఈ విధంగా మనకు డిపి ఐడీస్ అనేది మనకు వస్తాయి. సో ఫైన్. ఇక్కడ వచ్చేసి డిపి ఐడితో distemj.box లో ఫైల్ అయితే ఇది హెచ్ఎన్ ఎస్ఎంఎస్ డిబి మాన్ డ్రాప్ చేస్తుంది. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ వేక్స్ అప్, ప్రాసెస్ ది INS ఫైల్ అండ్ స్టార్ట్స్ ది డిబి అప్గ్రేడ్ వర్కర్ థ్రెడ్ టు ఇన్స్టాల్ ది డిబి. ఓకే. సో ఈ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ అనేవాడు డిబి అప్గ్రేడ్ థ్రెడ్ని యూజ్ చేసుకొని, అంటే డిబి అప్గ్రేడ్ వర్కర్ థ్రెడ్ని యూజ్ చేసుకొని డిబిని ఇన్స్టాల్ చేస్తాడు అనమాట. ఓకే. సో మనకి ఇలా డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ కింద ఉన్న మన వాళ్ళకు వాడు అప్పచెప్పాడు అనమాట పని. ఓకే. సో మనము ఈ థ్రెడ్ ఐడి పట్టుకొని మనం లాక్ ఫైల్ ఈజీగా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనకి ఇక్కడ స్టార్ట్ ది ఇన్స్టలేషన్ ప్రాసెస్. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ అయింది. ప్రాసెసింగ్ ది INS ఫైల్. ఓకే. సో distemj డిపి అప్గ్రేడ్ వర్కర్ థ్రెడ్ ఇన్స్టాల్స్ ది డిపి. ఇక్కడ మనకు స్టెప్స్ అనమాట. సో ఏమవుతాయి స్టెప్స్ ఇవి? ఫస్ట్ ఏం వస్తుంది, కాపీస్ ది నెసరీ ఫైల్స్ టు డిపి. దాని తర్వాత ఇన్స్టాల్ IIS ఇఫ్ వి స్పెసిఫైడ్ ఇన్ ది జస్ట్ విజార్డ్. సో విజార్డ్లో మనం ఖచ్చితంగా ఆప్షన్ పెట్టుకుంటాం కాబట్టి ఇది ఇన్స్టాల్ చేస్తుంది. దాని తర్వాత SMS XMLని ఇన్స్టాల్ చేస్తుంది. దాంతోపాటు విజువల్ C++. సో నేను ఆల్రెడీ చెప్పున్నా విజువల్ C++ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది అని చెప్పేసి, కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. దాని తర్వాత డిపి WMI ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేస్తుంది. దాని తర్వాత డైరెక్టరీస్ క్రియేట్ చేస్తుంది. IIS కూడా కాన్ఫిగర్ చేస్తుంది. రిజిస్ట్రీ సపరేట్ చేస్తుంది. పిక్సీ కనుక మనం పెట్టామంటే పిక్సీ రోల్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది అన్నమాట. ఓకే. సో ఇది మనకు ఇన్స్టాలేషన్ స్టెప్స్ అనమాట. ఓకే. ఇవన్నీ కూడా మనము డిస్టెమ్జిఆర్ లాగ్లో మనం చూడొచ్చు కంప్లీట్గా. సో మనకి ఇక్కడ ఉంది లాగ్స్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసినట్లు మనకు అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ పిక్సీ కనుక పెట్టామంటే ఇది స్టెప్ 9. పిక్సీ ప్రొవైడర్ వచ్చేసి మనకు పిక్సీని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకే. సో మన కేసులో ఈ స్టెప్ అయినా స్కిప్ చేయొచ్చు. సో స్క్రోల్ డౌన్ చేసామంటే స్టెప్ 10 డిపి ఇన్స్టాలేషన్ ఫినిషెస్ సక్సెస్ఫుల్లీ. ఓకే. స్టేట్ మెసేజ్ కూడా మనకు వస్తుంది. ఇక్కడ వచ్చేసి ID 2399 అనమాట. సో ఈ స్టేట్ మెసేజ్ మీన్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది ఇన్స్టాలేషన్ ఆర్ అప్గ్రేడ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఓకే. ఈ స్టేట్ మెసేజ్ ID యొక్క మీనింగ్ అనమాట ఇది. సో ఇలా మనకు కొత్త స్టేట్ మెసేజ్తో మనం సక్సెస్ఫుల్గా డిపి ఇన్స్టాలేషన్ అనేది ఫినిష్ అని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ స్టెప్ ఉంది ఫుల్ డిపి. మనం ఫుల్ డిపిని కాన్ఫిగర్ చేసామంటే మన స్టెప్ని యూజ్ చేసుకొని మనం ఎలా జరుగుతుందో చూడొచ్చు. సో మన కేసులో ఫుల్ డిపిని కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి మనం దీన్ని స్కిప్ చేస్తున్నాం. ఓకే. సో ఇది కంప్లీట్గా మనకు డిపి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్. ఓకే. సో ఐ హోప్ మీకైతే వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. ఓకే. సో ఫైన్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.